మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 45 అధ్యాయం 22 వచనం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒక పాపి కోసం పరము నుండి దిగి వచ్చాడు అనే వార్త మీకు ఎక్కడ వినబడుతుంది? ఒక యేసుక్రీస్తులో మాత్రం వినబడుతుంది. అదేవిధంగా పాపుల కోసం ఆయన మరణించాడు అని మనకు ఎక్కడ వినబడుతుంది? ఒక యేసుక్రీస్తులో మాత్రమే వినబడుతుంది. అదేవిధంగా పాపుల కోసం ఆయన మరణాన్ని సైతం గెలిచి తిరిగి లేచాడని మనకు ఎక్కడ వినబడుతుంది? ఒక యేసుక్రీస్తులో మాత్రమే మనకు వినబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారికి సరిపోయినదిగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించండి. పాపుల కోసం వచ్చాడు, పాపుల కోసం మరణించాడు, పాపుల కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయనే నిజ రక్షకుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బూదిగంత నివాసులారా, ఆయన వైపు చూడండి, రక్షణ పొందండి, మీ జీవితాలను రక్షించుకోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు. నీ బిడ్డలందరూ, నీ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ వైపు చూచి రక్షణ పొందే బిడ్డలుగా వారి హృదయాలను తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.